సిగాచి పరిశ్రమ బాధితులతో ఇంకా ఆచూకీ దొరకని కార్మికుల కుటుంబ సభ్యుల నుంచి బ్లడ్ శాంపిల్స్ ని సేకరిస్తున్నారు అధికారులు. డిఎన్ఏ టెస్ట్ల కోసం రక్త సంబంధికులు పిల్లల బ్లడ్ శాంపిల్స్ ని తీసుకుని వెంటనే ల్యాబ్ కి తరలిస్తున్నారు. ఇంకా 2 మృతదేహాలకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. మరో 9 మంది మృతదేహాల ఆచూకీ దొరకలేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యూ. సిగాచి ప్రమాద బాధితుల మృతదేహాల గుర్తుపట్టేందుకు వాటిని డిఎన్ఏ శాంపిల్ సేకరిస్తున్నారు. ఇక్కడ కుటుంబ సభ్యుల డిఎన్ఏ శాంపిల్ సేకరించే కేంద్రంలోనూ ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంది. పక్కనే ఒక 2 వారికి సంబంధించినటువంటి శాంపిల్ సేకరిస్తున్నారు. బంధువులు ఇంకా 9 మంది ఆచూకీ దొరకలేదు. 2 మృతదేహాలకు సంబంధించినటువంటి వారి బంధువులతో డిఎన్ఏ మ్యాచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మార్చిలో 2 మృతదేహాలు ఉన్నాయి. సో వాటి డిఎన్ఏ శాంపిల్స్తో పాటు ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక 5 శాంపిల్స్ సేకరించారు. అంటే 5 శాంపిల్స్ తీసుకున్నారు. సో వీటిని ఆ రెండింటితో మ్యాచ్ చేయడం, దాంతోపాటు ఇంకా 9 మంది ఎవరైతే ఉన్నారో ఆ 9 మందికి సంబంధించినటువంటి ఆచూకీ కూడా ఇంకా లభించడం లేదు. సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. సో ఆ సహాయక చర్యల్లో భాగంగా దాంట్లో ఏదైతే ఉందో ఎవరైనా ఎముకలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అవశేషాలు, ఆ మృతదేహ అవశేషాలు ఎవరైనా ఉంటే వాటికి ఈ డిఎన్ఏ మ్యాచ్ అవుతుందా లేదా అనే ఒక పరీక్షలు చేయనున్నారు. సో ఈ శాంపిల్స్ వెంటనే తీసుకున్న వెంటనే పంపిస్తున్నారు. సో ఆ శాంపిల్స్ని హైదరాబాద్ తరలిస్తున్నారు. దాంతోపాటు ఎవరైతే దొరికిన మృతదేహాలు ఉన్నాయో వాటిని అయితే ఇక్కడ పటాన్చెరు మార్చరీకి తరలిస్తున్నారు. సో గత రాత్రి ఏదైతే బంధువులకు సంబంధించినటువంటి వారికి శాంపిల్స్ ఉన్నాయో వాటన్నిటినీ సేకరిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడున్న శాంపిల్స్ మ్యాచ్ కాకపోతే మళ్ళీ ఒకవైపు పిల్లలు కావచ్చు, వారి ఎవరైతే కార్మికులు కావచ్చు, ఆ సిగాచి కంపెనీలో పనిచేసే స్టాఫ్ కావచ్చు, సో ప్రమాదంలో మృత్యువాత పడ్డారని అనుమానిస్తున్న వారు కావచ్చు, ఆచూకీ లభించని వారికి సంబంధించినటువంటి శాంపిల్స్ అన్ని సేకరిస్తున్నారు. గత రాత్రి కూడా 3 డెడ్ బాడీస్ని డిఎన్ఏ శాంపిల్ మ్యాచ్ అవ్వడంతో వారి బంధువులకు అప్పగించారు 3 డెడ్ బాడీస్. సో ఓవరాల్గా మొత్తం 39 మందిలో ఇంకా అయితే 39 మంది మృతులుండగా ఇంకా ఒక 4 అయితే 3 గత రాత్రి 3ంటికి ఐడెంటిఫై చేయగా ఇంకా 2 డెడ్ బాడీస్ ఇంకా ఉన్నాయి. సో వాటి డిఎన్ఏ ఇంకా ఎవరితో మ్యాచ్ కాకపోవడంతో మరోసారి శాంపిల్స్ సేకరిస్తున్నారు. మరోవైపు ఇంకా 9 మంది ఎవరైతే ఆచూకీ లభించలేదో వాటిని ఇంకా మొత్తం శిథిలాల సేకరణ కావచ్చు, శిథిలాల తొలగింపు జరిగిపోయింది మొత్తం. కానీ ఇంకా ఎక్కడైనా పేలుడు దాటికి చాలా అయితే దూరంగా ఈ మృతదేహాలకు సంబంధించిన అవశేషాలు పడుంటాయని, దాంతోపాటు శిథిలాలు కుప్పకూలిన సందర్భంలో మొత్తం అయితే వాటికి శిథిలాల్లో కూడా చిన్న ప్రాంతాన్ని కూడా తనిఖీ చేస్తున్నారు. ఒక అవయవం దొరికినా సరే దానికి డిఎన్ఏ టెస్ట్ చేసేందుకు వీలుగా వాటిని ఆ మృతులను లెక్క తేల్చేందుకు కావచ్చు, వాటన్నిటిని ఇంకా పూర్తిగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత రాత్రి బంధువులను కూడా తీసుకెళ్లి ఎట్లా మృతదేహాలను వెలికితీసం కావచ్చు, శిథిలాల వెలికితీత కావచ్చు, సో దాని నుంచి ఎట్లా శాంపిల్ సేకరిస్తున్నారని కూడా వారికి వివరించారు అధికారులు. సో ఈరోజు ఉదయం రాత్రి గుర్తించిన డిఎన్ఏ టెస్టుల్లో గుర్తించిన 3కి మృతదేహాలను అప్పగించేందుకు సహాయక కేంద్రం నుంచి మార్చురీకి పంపించారు. సో ఎవరైతే గుర్తించారో వారికి మృతదేహాలను అప్పగించనున్నారు. మరి కొద్దిసేపట్లో మార్చురీలో మృతదేహాలను అప్పగించడంతో పాటు వెంటనే వాటిని ప్యాక్ చేయడం కూడా, దొరికిన మృతదేహాలను పూర్తిగా ప్యాక్ చేయడము, దాంతోపాటు ఒక ఫ్రీజర్లో ఉంచి దాంతోపాటు అయితే వాటిపైన ఒక నల్లటి కవర్తో పాటు ఒక తెల్లటి క్లాత్ కప్పిన తర్వాత వాటిపైన ఒక ఫ్రీజర్లో ఉంచి అయితే అంబులెన్స్లో ఒక ఎస్కార్ట్ ఇచ్చి వారి స్వస్థలాలకు పంపిస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇంకా డిఎన్ఏ టెస్టుల శాంపిల్ సేకరణ కొనసాగుతోంది. ఇంకా 9 మంది ఆచూకీ లభించలేదు. 2 మృతదేహాలకు సంబంధించిన డిఎన్ఏ శాంపిల్స్ మ్యాచ్ కావడం లేదు. సో ఈ మొత్తం ఓవరాల్గా సిగాచి ప్రమాద బాధితుల విషాదగాథలు కొనసాగుతున్నాయి. ఇంకా వారి ఏదైతే సహాయక చర్యలు కొనసాగడం, దాంతోపాటు ఇంకా బంధువులు ఎవరైతే ఉన్నారో తమ మృత్యువాత పడ్డ కార్మికుల బంధువులు ఇంకా వారి కోసం తమ చివరి ఏదైనా శాంపిల్స్ మ్యాచ్ అయితే తమకు సంబంధించినటువంటి వారి మృతదేహం అప్పగిస్తే సో తీసుకెళ్తామంటూ కూడా దాదాపు 6 రోజులుగా ఇక్కడ సహాయక కేంద్రం అంటున్నారు. ఒకవైపు సహాయక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. హెల్ప్ డెస్క్ వద్ద ప్రతిరోజు వారు ఎంక్వైరీ చేస్తున్నారు. సో మొత్తంగా అయితే సిగాచి ప్రమాద బాధితుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శాంపిల్ సేకరణ, డిఎన్ఏ మ్యాచ్ కోసం కూడా పనులు కొనసాగుతున్నాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విస్కిన్స్, పాషమేలారం నుండి.